సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ హలో వెల్కమ్ టు 95 న్యూస్. ఈ రోజు మన ముందుకు ఒక అద్భుతమైన స్కిట్ తో గలాటా గ్యాంగ్ రాబోతున్నారు. అది ఏంటి అనుకుంటున్నారు కదా? అయితే అడవిలో దాచిపెట్టిన ఆస్తి కోసం మనవళ్ళు తాతయ్యకు చూపించే ఒక సంఘటన గురించి, అలాగే ఆ తాతను ఇబ్బంది పెట్టిన మనవళ్ళకి కూడా తాత ఒక మంచి గుణపాఠంతో మన ముందుకు రాబోతున్నారు. అలాగే ఆ స్కిట్ అంతటిని కూడా మన ముందు షేర్ చేసుకోవడానికి రాబోతున్నారు గలాటా గ్యాంగ్. ప్లీజ్ వెల్కమ్ టు గలాటా గ్యాంగ్. డబ్బులు వెళ్ళవానికి బా ఏది నా ఈయన ఫోన్ చేసినా ఇప్పుడు. అన్నా అన్న నమస్తేనా అన్నా. లేదన్నా అన్నా రాగానే వచ్చేసా ఇస్తానా అన్నా 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 నీకు 5 లక్షలకి 3 లక్షలు ఏంది వడ్డీ 3 లక్షలు ఏంది వడ్డీ అన్నా అన్న ధర్మం వడ్డీ కదన్నా నేను తీసుకున్నాలేనా అన్నా అన్న ఖచ్చితంగా కట్టేస్తానా అన్నా ఓకేనా. ఏంది టెన్షన్ గా ఉన్నావు? ఏం లేదురా, మొన్న 5 లక్షలు అప్పు తీసుకున్నాం కదా, 3 లక్షలు ఏంటంటే వడ్డీ. నాకు ప్రేమతో చేసుకున్నారే, ఏం ఆలోచన చేయకు. సరే మనకి ఏమైనా చిరాస్తులు ఉన్నాయా? ఏమి చూస్తున్నావు? చిరాస్తులు అన్నావు కదా, చీరుందిడా ఏంది అని చూస్తున్నా. జోకులు వేసే మనం ఇంకా ఈ రేకుల కట్టంలోనే ఉన్నాం. చూడు బిల్డింగ్ చేసేది ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం. మీ నాయన అనగా నువ్వేలే దిండి సంపాదించిన మా నాయన సంపాదించినారా? మీ నాన్న సంపాదిస్తే మా నాన్న చంపేయాలి కదా. నేను మా నాయన సంపాదించిన ఎవరు తినాలా? నువ్వు తినాలా మళ్ళీ ఎవరు తినాలా? తండ్రి ఆస్తి కొడుకు వస్తుంది. మా నాయన సంపాదించినాడు హైదరాబాద్ లో. ఆయన బతికుంటాడు లేదు చూడు అడుగు బతికే ఉన్నారా రే? నేను అప్పుడు వచ్చిన రోషంగా మా నాయన దొబ్బుకు ముందునే పరిగెత్తుకుంటూ వచ్చిన. ఫోన్ చేసి ఆస్తి గురించి మాట్లాడు, ఒకేసారి ఆస్తి అనొద్దు, మళ్ళీ ఇవ్వడేమో ప్రేమగా మాట్లాడు. నా కొడుకు రా, నా బుద్ధులు అన్ని వచ్చినాయి నా కొడుకు. రేపు నీకు ఇదే చేస్తాను. బుద్ధులు అన్నాను కానీ నాకు మా నాయన మరి దొబ్బకు రా. నువ్వు మీ నాన్న చేస్తే తప్పలేదు, నేను మా నాన్న చేయకూడదా? అప్పుడు జరిగిపోయింది అట్లా. అప్పుడు పావలా ఇచ్చి మా నాయన పో సంపాదించుకోపోయినా ఇప్పుడు 10 లక్షలు ఇచ్చినా నీకు అయిపోతుంది కదరా. తాతకాలం వద్దు, ఫోన్ చేశాడు ఆస్తి కావాలి. ఇప్పుడు మీ తాతకు ఫోన్ చేయమంటావు? బా డబ్బులు లేవు డాడీ, చూడు ఎంతమంది బిల్డింగ్లు కడుతున్నాం, మనం ఇంట్లో ఉన్నాం. మన దగ్గర ఆస్తి దండిగా ఉందిరా. ఫోన్ చేయ డాడీ, చెప్తాను కానీ నేను చేసేది లేదు. నువ్వు టెన్షన్ పడకు, నీకేం చేయాలా? మీ తాతకు ఫోన్ చేయాలా? ఏమనుకుంటాడో ఏమో. నాయనా నాయనా అబ్బా నాయనో గుర్తుపట్టినావా? పార్టీ పెట్టావేందే నాయనా నీ మనడు నాయనా. అబ్బా నాయనా లేదు నాయనా, చూడాలంటున్నా నాయనా. చాలా ప్రేమనైనా నువ్వు అంటే. నాయనా పెద్దోడైనా నేను నాయన వస్తున్నాను నాయన. రైట్ నాయన ఇక్కడున్నావు? సరే నాయన రైట్ నాయన. ఈయన కొడుకు ఇప్పుడు ఫోన్ చేశాడంటే ఈడు ఏదో ఉంది, నా మీద ప్రేమ కాదు, ఆస్తి మీద ఏదో ప్రేమ ఉందని చెప్తా. నాయనా వందనాలు నాయనా. వందనాలు కింద లేదంటే ఇంకా ఎక్కడ ఉన్నావు నువ్వు? ఏ కాలంలో ఉన్నావు నాయనా? వందనాలు అంటే నాయనా ఇంకా ప్రేమ నీకు మా మీద ఉందే లేదు నాయన? కోపం ఉంది కదా నాయన ఇంకా మీకు? నాయనా ఎవడు అనుకున్నా నేను నాయనా? వందనాలయ్యా అయ్యా వందనాలయ్యా. ఎవరు ఇప్పుడు గుర్తొచ్చానయ్యా. ఆడికి గుర్తులేదు, ఆడు కంత్రి వాడు. నాయనా కంత్రి లాగా ఉన్నాడు నాయనా. నీ కొడుకు కదా నాయనా, నా కొడుకు నాయన వాడు.
ఏ కొడుకో ఏంటో అవును తాత. మీరు ఇప్పుడు ఆస్తి గురించి నా గురించి ఏదో నాయనా నన్ను ప్రేమ నాయనా. వచ్చారు. లేదు లేదు నీ ఆస్తి కోసం కాదు, ఒక ఎంత రోజులు సంపాదించినావో సెలవు ఇచ్చారు. సో ఇక్కడ మేము ఉండేసిపోతాం, ఓకేనా? ఓకే ఏంటి చెప్పండి సంగతులు ఏంటి? ఏదో ఒక సైన్ చేయాలా సైనా దేనికి? పని ఉంది ఊరికే అట్లా. పని ఏయ్, అంటే నాకు మీ నాయనకి ఏలు ముద్రరా ఓకే మర్చిపోయి థమ్స్ అప్ మీ నాయన. పేపర్లు చదవండి, నేను ఏలు ముద్ర ఏమి పెట్టలేదు, పేపర్లు ఏమి. చదువు రాదు కదా తాత. నాకు ఆస్తి కావాలి తాత. డైరెక్ట్ అడుగుతున్నా, ఆస్తి కావాలి, ఎక్కడుంది చెప్పు. నీకు ఆస్తి పేపర్లో కదా కావాలి, నాయనా. అడుగులో పెట్టాను. అడవిలో ఎంత తాత? అడవిలోకి ఏం పని నీకు? అడుగులో అప్పుడు కేసు దాచి పెట్టాను రా, పదండి. ఇంకా ఈ వయసులో కానీ తగ్గలేదు నాయనా నువ్వు. నాయనా నేను పిలిచే నా కొడుకలు చూస్తావు నాయనా. నేను నాయన నీ కొడుకుని మనమంతా మనం చూద్దు కానీ నాయనా ఆస్తి పేపర్లే నాయనా, ఆస్తి పేపర్లే నాయనా. ఆస్తి పేపర్లా ఇలాగ ఉంటుందని నేను ఎప్పుడో దాచి పెట్టాను రా. ఏం రాసి పెట్టావు నాయనా? ఇదిగో ఆస్తి పేపర్లు అడుగులో అబ్బా. దాచి పెట్టింది, ఇక్కడ కొన్ని ఉన్నాయి నా దగ్గర. ఏంది నాయనా? అడవిలో వెళ్ళడానికి అదంత మ్యాప్ పాయింట్. అంటే దీంట్లో వెళ్ళి తెచ్చుకోవాలా? అంతే మరి. దీంట్లో కాదు వెళ్ళాల్సింది. దీనికి దారి ఉంటుంది, దాటి వాళ్ళు పోయి తీసుకోవాలా. యాడుదిరా యాడుదిరా? లెఫ్ట్ రైట్ పైకి ఎక్కితే కింద మీ కొడతా. మీ కొడుకు కనబడుతుంది, నువ్వు కలచోడు పెట్టుకో. తాత, ఎడం చేస్తున్నావు నువ్వు? నేను అప్పుడు పొలాలు ఉండేరా దున్నివ్వండి, ఈ అడవిలో ఏం పని అమ్మా. నీకు? అప్పుడు నా పొలాలు ఉండి దున్నివ్వండి. రేయ్ ముసలోడా గానీ ఇంకా ఉందిరా. ఏ మరి నన్ను సిగ్గుపేసి చెప్పండి పదండి, పదండి. సిగ్గుపడకండి అసలు. అసలు బాగాలేదు. సరే కానీ ఇంకో మ్యాప్ పాయింట్ పోవాలంటే ఏం చేయాలి మనం? అడవిలో పోవాలి, పదండి తీసుకెళ్తాను. ఈ టైంలో అడవిలోకి రాగలవు నువ్వు? వస్తాను, దానికి అందరూ ఎన్నో అడవులు తిరిగాను, ఇంకో అన్ని ఊడిపోయినాయి. నాదే అడవి అయిపోయింది, పదండి. తాత, నీకు ఏదైనా మధ్యలో ఏమైనా ఏం చేయాలా? ఏం చేయక్కర్లేదు, పోతాను హ్యాపీగా. ఆస్తి కదా మీకు ఆస్తి ఇచ్చేస్తున్నాను కదా. ఆస్తి ఇచ్చినాకనే పోదు తాత. సరే పదండి. ఫస్ట్ ఒక డాక్టర్ వస్తాడు నీతో పాటు ఉండి చూసుకుంటాడు, సరేనా? సరే ఏంటికి డాక్టర్ మళ్ళా ఖర్చులు? ఏ, ఆగు, పోతే మధ్యలో ఆ. పెట్టారు. నా కొడుకు ఏ నాయన నాయన నువ్వు అది ఒరే కొడక నా దగ్గర టీచర్ ప్లాన్ ఉందిరా. నా దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది. నా దగ్గర మేడం ప్లేన్ ఉందరా. తాత, ఏ మేడం మీరు మేడం దగ్గరికి వెళ్ళడానికి ప్లాన్ వేస్తున్నారు. ఎంత మంది మేడం దగ్గర వినామో ప్లాన్ చేసుకుంటా. చెప్పండి ఇప్పుడు. ఇప్పుడు ఏం లేదు, మనము ఈ మ్యాప్ తో చూడు. పట్రా ఇప్పుడు ఈ మ్యాప్ తెచ్చారు, ఈ మ్యాప్ తో ఏమైనా వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ కాదు, వర్క్ నాట్ అవుట్ కూడా అవుతుంది. మీరు ఎక్కడ చదువుకున్నారా? నాట్ అవుట్ ఏంటి, వర్కౌట్ ఏంటిరా? వర్కౌట్ అంటే నువ్వు చేసే వర్కౌట్ కాదు, మా వర్కౌట్ వేర్లే. మీరు ఎక్కువ చేస్తున్నా, కట్ చేస్తాను కట్ చేయి. కటింగ్ ఇక్కడ కాదురా, కట్ చేయడం వరకు కాదు, అక్కడ పో కటింగ్ కి. సరేలే. నాయనా ఇద్దరు నన్ను నలిపేస్తున్నారా పట్టుకుని. నేను నాయనా ఆస్తి పేపర్ ఎక్కడ పెట్టు ఇస్తాడు కదా. నాయనా నేను ఆస్తి కోసం వెయిట్ చేస్తున్నా నాయనా. ఏం చేస్తున్నావా? ఆ. ఎంత పెరిగినావు? రేయ్ నీకు దండవరా నాయనా. వెయిట్ చేస్తున్నావు కదా, ఏం తప్పు చెప్పినా నేను అడుగుతుంది ఆస్తిరా, నేను వెయిట్ పెట్టినా. ఇద్దరు అలా లొల్లి చేసుకున్నారంటే మీకు పిండం పెడతాను రా. అది నీకు పెట్టాలి కదా. ఏమో నాకు తర్వాత మీకు ముందు పెడతాను నేను. నువ్వు ఆవేశపడద్దు, అడవిలో ఉన్నాం మనం. ఆ. అయితే ఇబ్బంది అవుతుంది. ఏం కాదు ఎందుకన్నా ఏం కాదు, మీకు ఇచ్చేసారు కానీ ఆస్తి పోండి. యాడిచ్చినావు? సగం మ్యాప్ పెట్టుకోవచ్చినావు నువ్వు. మరి పదండి. ఎందుకు టెన్షన్ పడతా? బీ వస్తే మళ్ళీ దొరకవు. ఏం కాదు రా, ఇంకా 10 ఏళ్ళు బతుకుతాను. అందులో కూడా ఈ వేలు ముద్ర రే వేసుకో. రే కాదు, ఈ పేపర్ల మీద సైన్ చేయి. ఇదిగో, ఆ స్థలం మందే, ఇది మందే, ఆ. ఇది మందే. ఇది ఎక్కడ ఉన్నారా? నాకే తుమ్ము పడుతుంది, కూర్చొని స్థలం చూపించడానికి వస్తే సరే సీరియస్. మూడాట్లు ఏది కావాలరా? ఈ మూడాటిలోనా నాకు రంగస్థలం కావాలి. ఇంకా ఎక్కడున్నావు? రంగస్థలం బొంగస్థలం అనుకుంటుంది. నా కొడుకే ఏంటిరా, నాకు అనుమానం వస్తుంది. నా ఏం కొడుకు, నాయనా? నీ కొడుకు అంటేనే. నాయనా నా కొడుకు నాయన వాడు. నువ్వు అనకూడదు తాత, నువ్వే డౌట్ పడితే ఆయన డౌట్ రాదా? ఒరే ఏదైనా మేము చెప్పిందా నీకేమన్నా?
ఇక్కడ ఆదివాసులు తిరుగుతుంటారా? నేను తిరగదు తాత. ఎందుకు? ఆదివాసి రోజు కాలేజీ వింటారు కదా అటు తిరుగుతారు, కాలేజీ వింటారు కదా అటు తిరుగుతారు. చూడురా బాబు, నువ్వు అడవులకు వచ్చే వెపన్ ఏమైనా తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా నేనా, గ్రీన్ పెన్ తెచ్చుకున్నా, బ్లూ పెన్ తెచ్చుకున్నా. అంటే ఆస్తుల మీద సంతకాలు పెట్టించుకోవడానికా? నువ్వు అడిగింది నేను చెప్పాను కదా. వెపన్ అంటే దాంట్లో పందులు కుక్కలు నక్కలు కొడతారా? అయినా మాకు దానితో పనిలే, నీతో సంతకి పని. పెట్టించుకోండి. పేపర్ దొరికితే నిన్ను పెట్టించుకుంటాం. ఇన్ని వదిలేసి కూడా పోతాం మేము. పని అయిపోతే అలాగే చేస్తాను, నాకు తెలుసు. ఆయాసం జాగ్రత్తగా నండి, ఇక్కడ నెట్లు ఉంటాయి రోయ్. ఇట్లా నెట్టుంటే మంచిదే కదా, బ్యాలెన్స్ వేసుకుని వీడియో చూసుకుంటా పోవచ్చు. నెట్లు అంటే ఆ నెట్లు కాదు, వలనా ఇంకా ఏమో అనుకుంటుంది. నువ్వు ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని నడవురా. ఇప్పుడు నడుస్తున్నాను. మీరు ఒళ్ళంతా కళ్ళు పెట్టుకుని నడవట్లేదు, కుళ్ళు పెట్టుకుని నడుస్తున్నారా? ఏమో కుళ్ళుకోవడం లేదు, మీ మాటలు నాకు తెలుస్తున్నారా? జాగ్రత్త నడుస్తాం, సరేనా? సరే నడండి. నాయనా నాకే డబ్బు యోగం ఉందా? డబ్బు అని తిరిగినే డబ్బుతో పోతారా నువ్వు? డబ్బు యోగం ఎక్కడుంది నీకు? ఏం నాయనా, రాదు నీకు. ఏం నాయనా, ఇప్పుడు మనం తిరుగుతున్నాడు. డబ్బు పిచ్చి పట్టింది బాగా. నీకు పట్టింది ఒకప్పుడు. ఏం లేదురా, నాకు మీ కొడుకు అంత లేదురా, మీ బాబు అంత లేదు నాకు. నీ పిచ్చి వేరేలే. చెప్పు. ఏం లేదు, ఇక్కడ కీటకాలు ఉంటాయా? కీటకాలు ఎందుకు ఉంటారు? కిటికీలు ఉంటాయి. ఏం చేస్తా? కిటికీలోంచి చూసుకోవాలి, వెళ్తున్నది రావాలి కదా. ఎన్ని కిటికీలు దూరం అవ్వలే. ఏమో అవన్నీ మీకు ఎందుకు? నాది అయిపోయింది, మీరు చూసుకుంటా. అలాగే తాత, ఏం లేదు, ఇక్కడ చాలా చిక్కుగా ఉంది తాత. దీంట్లో వెళ్ళాలంటే ఏమన్నా ఈ మాత్రం తెలియదురా. చిక్కుపోవాలంటే చిక్కు షాంపూ తెచ్చుకుని తలసాం చేయాలిరా. అట్లా వాడే మీ ఆయనకి మొత్తం పోయిండేది. సత్తాయించుకున్నా, నేను వెళ్ళిపోతున్నాను. ఏదిరా డౌటా? నేను సత్తాయించుకున్నా, ఆస్తి లేదు, ఏం లేదు, ఏం చేయలేదు. నువ్వు యాడికి ముసలోని కొడతారా మీరు? డౌటా? ఇప్పుడు మాకు ఆస్తి ఇస్తేనే పోతావు. ఏం రా నాయనా, ఉన్నాడా పోయినాడా? వినబట్టలేదురా నాకు. వినపట్లేదు తాతకు చెవులు వినాయి. మనకి చెవులతో కదా పని, ఈలతో పని. ఓకే రైడా, నేను ఒక్క సెకండ్ డాక్టర్ ఫోన్ చేస్తా. ఏం పాటలు వింటున్నావా? హలో, ఏమండి డాక్టర్ గారు, కొద్ది మా నాన్నకి హెల్త్ బాగాలేదండి, మీరు కుతురు వచ్చి చూడండి సార్, మాకు భయం అవుతుంది సార్. ఒక్క 2 days బతికే సార్ మా డాడీ. సార్ వచ్చేయండి సార్. డాక్టర్ గారు వస్తున్నారా? బతికించండి. రండి సార్. సార్ ఏం జరిగింది? ఇప్పుడే ఆ చీర జరిగింది. ఏం జరిగింది? చెవులు వచ్చిందంటే నువ్వు ఏమైందండి? వినబట్టలేదు. ఏం చేశారా ఆయన? సార్ ఏం లేదు సార్, గట్టిగా వచ్చి ఇట్లా కొట్టినాం. ఇట్లా గట్టిగా వెనకనపల్లా. ఇప్పుడు వద్దు, చిన్న కొట్టాం సార్, కానీ వినపట్లేదు. ఏం చేస్తారు? అంతం పెట్టేంత వరకు చాలు. ఆయనతో మాట్లాడు. ఒక్క నిమిషం టెస్ట్ చేద్దాం. ఏం టెస్ట్ చేస్తారు సార్? మా ఆయన వసుగుడే. చెవులు పని చేయలేదంటే చెవులు కదా ఏడాది పని చేస్తుంది. ఒరే డాక్టర్ నువ్వా ఈయనరా? శ్వాస గట్టిగా తెచ్చుకోండి. అది కదండి శ్వాస తెచ్చుకోండి. శ్వాస శ్వాస తీసుకో. తీసుకుంటాను.
ఈ ఎత్తమంటే ఆయన ఎత్తమని కాదు, శ్వాస తీసుకో, ఇది తీసుకో. డాక్టర్ గారు మా నాయనకి బాగా చెక్ చేయండి. ఏంటి చెక్ చేసేది? ఇంకో 1 అవర్ లో పోయేటట్టున్నాడు. ఎంత పని చేయకండి సార్ మీరు సార్. మీకెంత కావాలి సార్? ఇస్తాం, పాట ఇస్తాం, తోట అరే, ఇస్తాం. అది కాదు, డబ్బులు బాగా అవుతాయండి. ఎంత కానీ సార్ 2 days బతకాలా, 2 days బతకాలా. అంతే. 2 లక్షలు కొట్టండి, తర్వాత దాదా, నాకు చెక్ చేసి చెప్తాను. కొట్టు ఆయన, కొట్టంటే కొట్టు. అరే నన్ను కాదు బాబు, డబ్బులు డబ్బులు కొట్టు, డబ్బులు కొట్టు. డాక్టర్ గారు నా ఎంత ఆస్తి దండిగా ఉంది, ఒక 2 days బతికించండి సరే సార్. 2 days బతికించాలంటే కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఇక్కడ టెస్ట్ చేయండి, చెప్తాం. ఇక్కడ ఏమంటారా? సరే సరే, మా అసిస్టెంట్ వస్తాడు, ఆయన టెస్ట్ ఆయన అన్ని test తీసుకున్నాను, తీసుకొని వస్తాడు. ఓకేనా? ఈయనెవరా? ఈయనే మా అసిస్టెంట్. నువ్వు ఆయన డాక్టర్ ఉన్నట్లు, నువ్వు అసిస్టెంట్ ఉన్నట్లు ఆయనకి. అదంతే. ఇదేమో చేస్తున్నారో. ముందు ఆయన చదివాడు, తర్వాత నేను చదివానే. బతికించాలి అదే తెలియట్లేదా? సార్ రండి సార్, మీరు ఏమని కానీ మా డాడీని బతికించాలి బతికించాలి కదా. అంతే. చెప్పండి సార్, ఏం చేయాలి? తాత, ఏం చేస్తున్నావు మా నాయనకి? మా ఇంట్లో ఉంది. ఆ బెడ్ టెస్ట్ కాదు తాత, బ్లడ్ టెస్ట్. గట్టిగా నొక్కిలా నొక్కో గట్టిగా. నరాలు కనబడాలి, నరాలు కనబడాలి. రాళ్ళు కనపడాలి, రాళ్ళు. అది పెన్ను తగ్గిస్తాను. ఓకే. బీపీ ఉందా? బీపీ ఉందా? బీపీ ఉందా? ఇంట్లో ఉంది, ఇంట్లో. బీపీ ఇంట్లో ఉంది. నువ్వు లాగే బీపీ కాదు, బెటర్ స్మైడ్ కాదు, తాగేది కాదు. బీపీ ఉందా? సరే గాని షుగర్ ఉందా? షుగర్ ఇంట్లో ఉంది, వెళ్ళి తీసుకురా. సరే గాని బాబు, మీ డాడీయా ఆ. చాలా ఫాస్ట్ ఉన్నాడు. దేంట్లో దేంట్లో? అన్నిట్లో నేను ఏం చెప్తాది అంత రౌడీలా చేస్తున్నాడు. మా నాయన చూడండి ఫస్ట్. మా అదే నాయనకి అదే 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 అక్కడికి వస్తున్నాం. 2 hours లో టెస్టులు మొత్తం వస్తాయి. డాక్టర్ గారు చూపించండి, రిజల్ట్ చెప్తాడు. ఓకేనా? కరోనా టెస్ట్ కూడా చేయొచ్చు కదా. బాగున్నావు, హీరోలా ఉన్నావు మనలో కానీ. నైస్ టు మీట్ యూ. మెట్లా నా దగ్గర లేవు. నైస్ మెట్లు కాదు, నైస్ టు మీట్ యూ. నిన్ను కలిసినందుకు. కలిసినందుకు. ఓకేనా? టెన్షన్ పడద్దు. నీకేమైనా అల్సర్ ఉందా? అల్సర్ లాంటిది ఏమైనా ఉందా? ఇంతకు ముందు అల్సర్ లాంటిది ఉందా ఏమైనా? అల్సర్ బండి ఇక్కడికి ఎందుకు వస్తది? అల్సర్ కాదయ్యా, అల్సర్. ఇతను ఏం చేయడా బాబు? ఏం రాదు ఇతనికి. ఊరుకోండి సార్, డాక్టర్ గారు మీరు భలేగా ఉన్నారు. ఏం చేయకపోతే ఇంత పెద్ద కొడుకు పుట్టాడా? ఏమో సరే మీ పని ఏదవుతుందా కానివ్వండి. తాత, దీని మీద సంతకం పెట్టాలా? సంతకం ఇజుడు ఇలా ఏ ఊపద్దు చెయ్యి. ఏమైంది ఇప్పుడు దాకా? బాగుండింది. ఊపద్దు. ఎందుకు ఊపుతావు తాత? ఆగు. పట్టుకో, గట్టి పట్టుకోండి. గట్టి పట్టుకోండి. తాత, నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఆస్తి పేపర్లు తాత ఇయ్యే. తాత ఇద్దాం, ఈ ఆస్తి లేకనే మళ్ళీ ఎన్నికి పోలేము. ఈ రోజు ఎట్లయినా కానీ కొట్టు చెప్తాను. మీరు సిగ్గుందా కొంచెమన్నా? మనోడు కొడుకు వచ్చాడే ఉంది సార్, మీకు ఇస్తాం ఉండండి. ఇంత కష్టపడి మ్యాప్ తీసుకొస్తే చూసేసాడు. నేను తండ్రిని కొట్టకూడదు, మనోడు నువ్వే కొట్టా. ఎందుకు చేసినావు చెప్పు. నీ ఎవరో తెలుసా? అసలు ఎవరో తెలుసా? సిఐబి నుంచి మీ తాత ఇప్పటి నుంచో నిఘా పెట్టాడు. అర్థమవుతుందా? తాత వీళ్ళు ఎవరు తాత? వీళ్ళంతా ఇద్దరు. ఒరే
మీరు ఏం బాధపడవద్దు. ముందు ఇలాగ ఉంటుందని మీ బుద్ధి తెలుసుకోవడానికి ముందు రాసి పెట్టాను రా. మీ బుద్ధి తెలుసుకోవడం అని వాళ్ళిద్దరిని సెక్యూరిటీగా తెచ్చుకున్నాను నేను ముందరే. అంటే వీళ్ళిద్దరు ఆ, నా సెక్యూ- కాంపౌండర్ కాదా? కాదు, నా సెక్యూరిటీగా తెచ్చుకున్నాను. అమ్మో నాన్న. ఇక నుండైనా బుద్ధి బయటపడ్డది. సార్, సార్. మీకోసం మీ నాన్న చాలా కష్టపడుతున్నాడు. సార్, సార్. ఇక నుండైనా బాగా చూసుకోండి అతన్ని. సార్, థాంక్యూ సో ఓకేనా? మచ్ సార్. ఓకే. ఏయ్, నీ కొడుకు నీకన్నా రఫ్ గా ఉన్నాడు, అర్థమవుతుందా? ముందు కొడుకు కదా సార్. బంధాలు ముఖ్యం, సార్. ఓకేనా? డబ్బులు కాదు. గీర్ ఏదో రఫ్ అన్నావు కదా, గీర్ ఏదో రఫ్ అన్నావు కదా. ఇదిగో, నైస్ గా చూడు నైస్ గా ఉన్నాడు. సార్, సారీ సార్. ఓకే సార్, ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. సార్ మీరు మా కళ్ళు తెరిపించారు సార్. హెల్ప్ చేశారు, మా థ్యాంక్ నాన్న యూ. ఇచ్చారు సార్ మాకు. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులకు ముద్దు అన్నం పెడతారో పెట్టరో కానీ ఆస్తి నాకింత వచ్చింది నీకింత వచ్చింది అని ప్రతి ఒక్కరు కొట్టుకుంటారు. అలా కాకుండా అట్లా ప్రతి ఒక్కరు తల్లిదండ్రికి ప్రేమను పంచండి. తర్వాత మనం తినిన తర్వాతే వాళ్ళు తినాలనుకుంటారు కదా, చాలా మంది వాళ్ళు ఉంటేనే మనం బాగుంటాం. దయచేసి ప్రతి ఒక్కరు గుర్తించండి. చూశారు కదండి, ఓ అద్భుతమైన స్కిట్ తో గలాటా గ్యాంగ్ మన ముందుకు వచ్చి ప్రదర్శించిన ఈ స్కిట్ ఎంతో నచ్చిందని కోరుకుంటూ, ఇలాగే మరెన్నో అద్భుతమైన స్కిట్స్ తో గలాటా గ్యాంగ్ మన ముందుకు రావాలని కోరుకుంటూ, ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు తప్పక చూడండి. ఇప్పుడు టీవీలోనే కాకుండా యూట్యూబ్ లో కూడా ప్రసారం చేయబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.